అంటే స్వీటీని ఏం చేద్దాం అనుకుంటున్నావు? తను క్యూర్ అవ్వాలనుకుంటున్నావా లేదా? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. చెప్పండి. వీళ్ళిద్దరూ స్వీటీ తల్లిదండ్రులు కాదు డాక్టర్, వీళ్ళు స్వీటీ కన్నవాళ్ళు కాదు. ఝాన్సీ, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా? డాక్టర్, వీళ్ళ స్వీటీ తల్లిదండ్రులు. సో వీళ్ళ బోన్ మ్యారో స్వీటీకి మ్యాచ్ అవుతుందో లేదో టెస్ట్ చేసి చెప్పండి. అందుకు నేను ఒప్పుకోను మేడం. ఏంటి నువ్వు ఒప్పుకునేది? అసలు నీకేం రైట్స్ ఉన్నాయి? మేడం, స్వీటీ నా బిడ్డ. మరి మా ఇంటి బిడ్డ అని నువ్వే చెప్పావు కదా. కోర్టు నుంచి ఆర్డర్స్ కూడా తీసుకొచ్చావు కదా. ఇప్పుడు చెప్తున్నాను విను. ఇది మా ఇంటి సమస్య. అనవసరంగా మధ్యలోకి రాకు. మా ఇంటి బిడ్డకి ఎలా ట్రీట్మెంట్ చేయించుకోవాలో మాకు బాగా తెలుసు. నువ్వు మాట్లాడకుండా ఉండగలిగితే ఉండు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మాకేం అభ్యంతరం లేదు, అంతేగాని ట్రీట్మెంట్కి అడ్డుపడకు. అర్థమైందా? డాక్టర్, వీళ్ళకి టెస్ట్ చేయండి. చెయ్యొద్దు డాక్టర్, ప్లీజ్. ఝాన్సీ, మృణాల్ని చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి స్వీటీకి ఏం కాకూడదని మా నాన్నని వీళ్ళని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చింది. మనందరికీ కావాల్సింది స్వీటీ బాగుండడమే కదా, అర్థం చేసుకో. సార్, మీకేం తెలీదు, అందుకే ఇలా అంటున్నాను. ఏంటి మాకేం తెలీదా? అసలు స్పృహలోనే ఉన్నావా? ఏమన్నా అంటే మంకు పట్టుకొని కూర్చుంటావు. ఎదుటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారో ఏంటో అని కొంచెం కూడా ఆలోచించవా? ఆలోచించాను కాబట్టే వద్దు అంటున్నాను. ఓకే ఫైన్, నీ ఆబ్జెక్షన్ ఏంటి? వీళ్ళు స్వీటీ కన్నవాళ్ళు కాదు అనే కదా. అది నిజమో కాదో తేలుదాం. డాక్టర్, టెస్టులు చేస్తే వీళ్ళు స్వీటీ కన్నవాళ్ళో కాదో అని కూడా తెలిసిపోతుంది కదా? ఆఫ్ కోర్స్ తెలిసిపోతుంది. అప్పుడు ఝాన్సీ డౌట్ తో పాటు స్వీటీ విషయంలో నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కూడా క్లారిటీ వస్తుంది కదా? అవును మేడం. సరే, వీళ్ళని తీసుకెళ్ళండి. కానీ ఝాన్సీ మేడం ఒప్పుకోవట్లేదు కదా మేడం. నేను చెప్తున్నాను కదా, మీరు టెస్ట్లు చేయండి. సరే మేడం. డాక్టర్ మోనికా, సార్, వీళ్ళు స్వీటీ పేరెంట్స్ అంటున్నారు. స్వీటీకి వీళ్ళ బోన్ మ్యారో మ్యాచ్ అవుతుందో లేదో ల్యాబ్కి తీసుకెళ్లి టెస్ట్ చేయండి. అలాగే సార్. త్వరగా చేయండి. మీరు ఈవిడితో వెళ్ళండి. రండి. వెళ్ళండి. కూర్చోండి. చెయ్యిలా ఇవ్వండి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా,
చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచనా నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా మీరు రండి. మామయ్య గారు టాబ్లెట్స్ వేసుకోండి. అక్కర్లేదు. అది కాదు మావయ్య, టాబ్లెట్ వేసుకోకపోతే బీపీ కంట్రోల్లో ఉండదు కదా. ఈ ఇంట్లో జరిగే సంఘటనలు చూస్తుంటే బీపీఏ కాదు సర్వ రోగాలు వచ్చి పడేటట్లున్నాయి. ఇవో అసలు అక్కడ ఏం జరుగుతుందంటావురా? ఎవరు ఫోన్ కూడా చేయటం లేదు. ఈ ట్రీట్మెంట్ సంగతి ఏమో గానీ వీళ్ళ వల్ల మనం పేషెంట్లు అవుతున్నాం. ఇది ఇలాగే కొనసాగితే ఈ టెన్షన్ తట్టుకోలేక ఏదో ఒక రోజు నేనే పైకి పోతానేమో. నాన్న మీరు టెన్షన్ పడకండి, అన్నయ్యతో నేను మాట్లాడతాను. రేయ్ స్పీకర్ ఆన్ చేయరా. హలో అన్నయ్య, స్వీటీకి ఎలా ఉంది? ఇంజెక్షన్ చేశారు, నిద్రపోతుంది. కానీ తన పరిస్థితి చాలా క్రిటికల్ గానే ఉందంటున్నారు. ఆ రాజయ్య వాళ్ళ బోన్ మ్యారో మ్యాచ్ అయిందా? ఇంకా టెస్ట్ చేయలేదు నాన్న. ఇంకా చేయకపోవటం ఎట్రా? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? అంటే నాన్న పర్లేదు చెప్పు. వాళ్ళని టెస్ట్ చేయడానికి ఝాన్సీ ఒప్పుకోలేదు. వాళ్ళకి టెస్టులు చేయొద్దని ఆపడానికి ఆమె ఎవర్రా? తను ఆపుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? మృణాల్ని కన్విన్స్ చేసింది అన్న. ఇప్పుడే వాళ్ళని టెస్ట్లకు పంపించింది. ల్యాబ్కి తీసుకెళ్లి శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత విషయం ఏంటనే చెప్తా అన్నారు. మీరేం కంగారు పడకండి అన్న. కంగారు పడకుండా ఎలా ఉండమంటావురా? అలాగే అన్నయ్య, రిపోర్ట్స్ వచ్చాక ఫోన్ చెయ్యి. రేయ్ ఎందుకురా కట్ చేసావు? మాట్లాడుతున్నాను కదా. నాన్న అక్కడ వాళ్ళేదో హడావుల్లో ఉంటారు, రిపోర్ట్స్ వచ్చాక చెప్తామంటున్నారు కదా. అసలు ఈ ఝాన్సీ తన గురించి తానేమనుకుంటుంది? ఈ సొసైటీలో తనకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరనుకుంటుందా? ప్రతి విషయంలోనూ తన మాటే చెల్లాలనుకుంటుంది. పట్టు విడవదు, చెప్తే అర్థం చేసుకోదు. తను చేసే పనులకు ఒళ్ళు మండిపోతుంది. మావయ్య ప్లీజ్ ఆవేశపడకండి. అసలు ఆ ఝాన్సీ పిల్లల్ని మాత్రం ఇంటికి తీసుకురాలేదు, వాళ్ళతో పాటు గంపడి గండాన్ని కూడా మోసుకొచ్చింది. అసలు వాళ్ళని భరించడమే ఎక్కువ అనుకుంటుంటే ఈ దరిద్రాలను కూడా భరించాల్సి వస్తుంది. అసలు మనకేమిట్రా ఈ కర్మ? నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఇలా అనుభవించాల్సి వస్తుంది. చచ్చా. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో శ్రీవల్లి వచ్చి కూర్చోండి. ఎవరి కోసం దేవుడైన రాయి దాటి ఎందుకో ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో
బలికి ఎవరో ఆహుతయ్యే యాగమ్మాగనన్నదే మేకవన్నె పులి మనలోనే కదిలి మననే తింటూ ఉన్నదే నేను మంచే ఉందొకటే వంచన కంచే మేలు కోరి మేలు కోడే ఏలు దేవుడే. ఝాన్సీ మేడం మిమ్మల్ని స్వీటీ రమ్మంటుంది. స్వీటీ పిన్ని స్వీటీ వాళ్ళు వెళ్ళిపోయారా? వాళ్ళు ఇక్కడ లేరు కదా, వాళ్ళని పంపించేశారు కదా. చెప్పు పిన్ని, నాకు భయంగా ఉంది పిన్ని. లేదమ్మా, నువ్వు భయపడకు, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. నీకు నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, వాళ్లతో నిన్ను పంపించును అని. అర్థం చేసుకో తల్లి. నువ్వు అవేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో పడుకో పడుకో. ఝాన్సీ ఎలా ఉంది? అలాగే ఉంది మేడం. టెస్ట్లన్నీ అయిపోయాయా? అయిపోయినాయి అని చెప్పిండ్రు మేడం. ఓకే. డాక్టర్ ఒక్క నిమిషం. వీళ్ళ బోన్ మ్యారో మ్యాచ్ అయిందా? ఇంకా నేను రిపోర్ట్స్ చూడలేదు మేడం. ఇప్పుడే రాజయ్య రిపోర్ట్స్ వచ్చాయట, వెళ్ళి చెక్ చేసి చూస్తాను మేడం. ఓకే డాక్టర్, ప్లీజ్ రండి డాక్టర్. అమ్మ మైసమ్మ, గిన్నేళ్ల తర్వాత బిడ్డను చూపించడం, నా పానం తీసుకున్నైనా నా బిడ్డ ప్రాణం నిలబెట్టమ్మా. ఎట్లో కట్ల బిడ్డ బతకాలి, లేదంటే గా రత్న వెలుగాడు పీస్ పీస్ చేసి అమ్మేస్తాడు. వీళ్ళ బోన్ మ్యారో మ్యాచ్ అవ్వాలి. అప్పుడే వీళ్ళు స్వీటీ కన్నవాళ్ళని తేలుతుంది. తర్వాత వీళ్లతో పాటే తనని కూడా పంపించేయొచ్చు. రిపోర్ట్స్ పాజిటివ్ గా రావాలి, అప్పుడే ఆపరేషన్ జరుగుతుంది. మా నాన్నకి కొంచెం టెన్షన్ తగ్గిపోతుంది. దేవుడా, స్వీటీకి క్యూర్ అయ్యేలా చూడు స్వామి. ఖచ్చితంగా ఆ రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వవు. వీళ్ళకి స్వీటీకి సంబంధమే లేదు. ఈ రాజయ్య రిపోర్ట్స్తో వీళ్ళ అసలు రూపం తేలిపోతుంది. ఆ తర్వాత మీకుంటుంది నా చేతిలో. డాక్టర్, రిపోర్ట్స్ చెక్ చేశారా? చేశాను మేడం. రాజయ్య రిపోర్ట్స్ స్వీటీ రిపోర్ట్స్తో మ్యాచ్ అయ్యాయా? నో, మ్యాచ్ అవ్వలేదు. ఏమంటున్నారు డాక్టర్? అవును సార్, రిపోర్ట్లు 1కి 2 సార్లు చెక్ చేసి మరీ చెప్తున్నాను, బట్ మ్యాచ్ అవ్వలేదు. ఏమయ్యా, స్వీటీ మన బిడ్డేనా? నిజం చెప్పయ్యా. నేను నిజమే చెప్తున్నానే, నీ మీదొట్టు, కది మన బిడ్డే. కాదు, స్వీటీ మీ బిడ్డ కాదు. నేను ముందు నుంచి చెప్తున్నాను, వీళ్ళు స్వీటీ కన్నవాళ్ళు కాదు అని. కానీ ఎవరు నా మాటలు లెక్క చేయలేదు. గౌతమ్ గారు, ఇదంతా స్వీటీని ఎత్తుకుపోవడానికి వీళ్ళాడుతున్న డ్రామా. ఇప్పటికైనా నా మాట నమ్మండి. వీళ్ళ వెనకుండి ఎవరు నడిపిస్తున్నారో, ఎందుకు ఇలా చేయిస్తున్నారో కూడా నాకు తెలుసు. ఝాన్సీ మేడం ప్లీజ్.
వీళ్ళు స్వీటీ కన్నవాళ్ళు కాదు అని తేలిపోయింది కదా, ఇంకా చూస్తారేంటి? పంపించేయండి. గౌతమ్ గారు, వీళ్ళు ఇంకొక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే పంపించేయండి. వీడి తాగుబోతు మొహం చూస్తేనే చాలా చిరాగ్గా ఉంది. అందుకే స్వీటీ భయపడుతుంది. మేడం, పేరెంట్స్ ఇద్దరు రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వాలని లేదు. ఎవరో ఒక రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వచ్చు. ఝాన్సీ, రాజయ్య రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదు, కానీ శ్రీవల్లి రిపోర్ట్స్ ఇంకా చెక్ చేయలేదు కదా. పూర్తిగా తెలుసుకోకుండానే ఎందుకు గుండెలు బాదుకుంటున్నావు? చదువుకున్నావు కదా, ఆ మాత్రం కూడా తెలియదా నీకు? డాక్టర్, శ్రీవల్లి రిపోర్ట్స్ వచ్చాయి. ఓకే, నేను చీఫ్ డాక్టర్తో చెక్ చేసి మళ్ళీ వస్తాను. గౌతమ్ గారు, తన రిపోర్ట్ కూడా మ్యాచ్ అవ్వదు. తను స్వీటీ తండ్రి కాదని తేలిపోయింది. ఇప్పుడు శ్రీవల్లి కూడా స్వీటీ కన్న తల్లి కాదు అని తేలుతుంది. ఆవేశపడకండి ఝాన్సీ గారు. అది కాదు సార్, మీరు వీళ్ళని నమ్మద్దు. వీళ్ళు అబద్ధపు కోరులు. అసలు వీళ్ళని మనుషులే అనరు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారు. వీళ్ళింకా ఇక్కడే ఉంటే స్వీటీ కండిషన్ ఇంకా క్రిటికల్ గా మారుతుంది. ప్లీజ్ సార్, వీళ్ళని ఫస్ట్ ఇక్కడి నుంచి పంపించేయండి. ఇప్పుడు ఒకవేళ శ్రీవల్లి కూడా బిడ్డ తల్లి కాదని తేలితే మమ్మల్ని బతకనియరు, జైల్లో పెడతారు. ఇక జాము చేయకుండా ఈ నుంచి జారుకోవాలి. ఇంకా చూస్తారేంటి సార్, వాళ్ళని బయటికి పంపించేయండి. మేడం, మీరు మమ్మల్ని నెట్టేయాల్సిన పని లేదు, మేమే పోతాం. ఏందయ్యా? అవు శ్రీవల్లి, ఆడతో మనం మాటలు పడేదేంది? అలా అన్న అనకపోయినా కా బిడ్డ మన బిడ్డనే. ఈ దినం కాకపోయినా రేపొద్దు ఏదో ఒకనాడు ఆ దేవుడు మనకు న్యాయం చేస్తాడే. నువ్వు రావే. అది కాదు మన బిడ్డ. పోదాం పావే. అది కాదయ్యా, నేను చెప్పేది పోదాం పావే. నేను రాను. నేను రానయ్యా. మేడం, శ్రీవల్లి రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి. డాక్టర్, మీరు చెప్పేది నిజమా? అవును మేడం, శ్రీవల్లి రిపోర్ట్స్ స్వీటీ రిపోర్ట్స్తో మ్యాచ్ అయ్యాయి. గుడ్ న్యూస్ చెప్పారు డాక్టర్. అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు కదా? ఎస్ మేడం. అయితే సారు, ఇప్పుడు సీటీని కదా వాడం మేమే అని తెలియదు కదా? అవును, మీరే తన తల్లిదండ్రులని కన్ఫర్మ్ అయిపోయింది. మంచిది సారు, మంచిది. ఏమే నేను చెప్పలే కది 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 మన బిడ్డనే. అయ్యో, కది మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డనే. మేడం, ఇప్పుడేమంటారు? గది మా బిడ్డ అని తేలింది. మేము మనుషులం కాదు, మమ్మల్ని చూస్తేనే చిరాకేస్తుంది అంటారు కదా.
గంతే మేడం, గంతే. మేము ఎంతైనా గరీబోళ్ళం, మీరు పెద్దోళ్ళు కదా, మీకు గట్లనే ఉంటది. రాజయ్య మేడం, మా తాన పైసలు లేకపోయినా నీతుంటది. ఈ పెద్ద మనిషి మా ఇంటికాడికి కట్టలు కట్టలు పైసలు పట్టుకొచ్చి మా బిడ్డని మర్చిపో అన్నాడు. కానీ మేమేం చెప్పినామో ఎరకనా? మీరే ఓ తాప అడగండి. ఏం సారు, కాదినా మాకు పైసలేమొద్దు, బిడ్డ కావాలన్నామా లేదా? నువ్వు చెప్పవేం శ్రీవల్లి? ఈసారి పట్టుకొచ్చిన లచ్చల మీద నేను నా జేబులో నుంచి 10 రూపాయలు నోటు పెట్టి సార్కే ఇచ్చినానా లేదా? ఇచ్చినవయ్యా. గది మా నిజాయితీ. కసువంటిది మనల్ని పట్టుకొని కిన్ని మాటలు అంటారా? చూసావా ఛాన్సీ, వాళ్ళెంత బాధపడుతున్నారో. ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. అందుకే ప్రతి విషయంలో అనుభవం ఉండాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి అంటారు. కానీ మా కర్మ కొద్దీ ఇందులో ఏ ఒక్కటి తమరికి లేదు. ఇప్పటి నుంచైనా కొంచెం బుద్ధిగా ఉండు. డాక్టర్ గారు, ఇమీడియట్ గా మీరు స్వీటీకి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. అలాగే మేడం. శ్రీవల్లి గారు, మీరు అడ్మిట్ అవ్వాలి. ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండాలి. అట్నే సారు. లేదు సారు, నా పెండ్ల మీద ఉండదు. మేము ఆపరేషన్కి ఒప్పుకోము. మేడం, బిడ్డ కన్న తల్లిని పట్టుకొని అనరాని మాటలు అన్నారు. బోన్ మ్యారో మ్యాచ్ అయింది కాబట్టి ఇంకా టెన్షన్ లేదు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారంట. ఎందుకక్క ఇంత మొండిగా బిహేవ్ చేస్తున్నావు? రాణి ప్లీజ్, దీని గురించి వదిలే. అక్క అక్క, ఆ ఝాన్సీ ముళ్ళ కంచెలా మన చుట్టుముట్టింది. అసలు మమ్మల్ని ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా రాచి రంపాని పెట్టాలనే కదా అలా చేశావు.